ఇది వచ్చిందను తిరుచిరాపల్లి తిరుచి అని కూడా అంటారు. ఇక్కడ వచ్చిందను పంచభూత లింగాలలో జలలింగము ఇక్కడ వెలిసిండేది. ఇక్కడ జలలింగము విశిష్టత చాలా ముఖ్యమైనది. ఇది వచ్చిందను జంబుకేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చిందను పంచభూత లింగాలలో నీటిని సూచిస్తుంది. జంబుకేశ్వర స్వామి శివుడి రూపము మరియు అఖిలాండేశ్వరి దేవి ఉంటారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులే మళ్ళీ మన కోసం వచ్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం వచ్చిందను శివుని 5 రూపాలలో ఒకటైన జలలింగాన్ని సూచిస్తుంది. ఇది పంచభూతాలలో నీటికి ప్రతీక. మిగిలిన 4 లింగాలు కూడా తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. చాలా పెద్ద టెంపుల్ ఇదైతే కన్నా ఎంత బాగుండాయో గుడిలో అసలుకి చూస్తూ ఉంటే చాలా పెద్ద ప్రాంగణం అయితే కన్నా అంత చుట్టుపక్కలంతా చూసుకొని ఇప్పుడే ఇందాకే వచ్చినాం మేము. చాలా మహిమగల టెంపుల్ ఇది వచ్చిందను. ఇంకా మేము ఇప్పుడే శ్రీరంగము టెంపుల్ కూడా చూసుకొని వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ స్పెషల్ ఏమంటే చూడండి ఎంత దేవుళ్ళు కూడా ఆపోజిట్ సైడ్స్లో ఉంటారు. ఇప్పుడే ఇంకొక దేవుడు కూడా మెరవని వచ్చినాడు. అది కూడా మేము చూస్తూ ఉన్నాము. వస్తాండే చూడండి, ఇప్పుడు మెరవని కూడా వచ్చింది. చాలా అద్భుతంగా ఉన్నింది ఫ్రెండ్స్. ఇక్కడ ధ్వజస్తంభం చూడండి ఎంత దగదగ మెరిసిపోతుందో. ఒక పక్క ధ్వజస్తంభాలు కూడా ఎంత పెద్దవిగా ఉన్నాయంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు కూడా పోయినామనుకో అందరూ మంచిగా ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటాండారు. మేము కూడా వీలైనంత వరకు కొంచెం ఎక్కువగానే వీడియోలు తీసుకున్నాను. ఇక్కడ వచ్చినాను దేవుడే శివుడే వృద్ధ శిల్పి వేషంలో వచ్చి ఇక్కడ వెలిసినాడు, ప్లస్ టెంపుల్ కట్టించినాడు అని పురాణాలు చెప్తున్నాయి. చాలా మంచి మహిమగల జలలింగం ఇక్కడ ఉంది. లోపల ఇంకా ఒక చిన్న గర్భగుడి లాగా ఉంది. అక్కడ జలలింగం చూస్తే చాలా అద్భుతంగా ఉన్నింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.